హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రాజు చెర్కూరి. మనము చాలా రోజుల తర్వాత మీకోసం ఒక వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పటి వరకు చాలామంది కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇక మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరూ కూడా ఏరోస్ అకాడమీ అనే యాప్ని మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మనము ఈరోజు గ్రూప్ 2కు సంబంధించి మీ ముందు డిస్కస్ చేయడానికి వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. సో ఏంటి మరి గ్రూప్ 2కు సంబంధించి అని అంటే గ్రూప్ 2లో చాలామంది కూడా విద్యార్థులు అయోమయంలో ఉన్నట్టుగా మనకు సమాచారం, అంటే చాలామంది మనకు మెసేజ్లు పెడతా ఉన్నారు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్, ఎలాంటి మెటీరియల్ చదవాలి, ఎలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే ఉద్యోగం వస్తుంది, అసలు ఉద్యోగం రావాలంటే ఎన్ని నెలల ప్రిపరేషన్ కావాలి, నేను ఇప్పటివరకు అసలు గ్రూప్ 2 అనే దాని గురించి తెలుసుకోలేదు, కానీ ఇప్పుడు మొదలుపెట్టినా నేను గ్రూప్ 2 సాధించగలనా లేదా, లేదు అని అంటే గ్రూప్ 2 నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఏ విధంగా ఉంటుంది, నేను లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ని, నాకు సోషల్ మీద అవగాహన లేదు కాబట్టి ఎక్కువగా సోషల్ సబ్జెక్ట్ మీదనే మార్కులు ఉన్నాయి కాబట్టి మాకు వస్తుందా లేదా అన్నటువంటి ఎన్నో అనుమానాలను మాకు మెసేజ్ల రూపంలో పంపిస్తున్నటువంటి వారందరి కోసం, వారి అనుమానాలను, వారికి ఉన్నటువంటి డౌట్స్ని నివృత్తం చేయడం కోసం మాత్రమే ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అసలు ఏంటి మరి గ్రూప్ 2 ఎవరు సాధించగలరు, గ్రూప్ 2 రావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా చదవాలి, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఏంటి అసలు ఈ గ్రూప్ 2 సాధించాలంటే ఏంటి, గ్రూప్ 2లో మనకు 4 పేపర్స్ ఉంటాయండి. సో 4 పేపర్స్లో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ మరియు ఎనలాటికల్ ఎబిలిటీస్ ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో అంటే ఏంటి, జనరల్ స్టడీస్లో ఏముంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇలా రెగ్యులర్గా జరిగేటువంటి కరెంట్ అఫైర్స్ న్యూస్ ఉంటుంది. సో వీటిపైన రెగ్యులర్గా మీరు ఈ రోజు నుంచి మొదలుపెట్టినా కూడా 6 నెలల సమయానికి కావాల్సినటువంటి న్యూస్ పేపర్ని మీరు రెగ్యులర్గా చదవాలి. న్యూస్ పేపర్లో ఏ రోజుకు ఆ రోజు మనకు కావాల్సినటువంటి అంశాలను క్లియర్గా నోట్ చేసుకోవాలి, ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ నోట్స్ తయారు చేసుకోవడం వల్ల ఆ నోట్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. రేపు ఎగ్జామ్లో ఈ కరెంట్ అంశాలను ఏ విధంగా ఇస్తున్నాడు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీంతో భాగంగా మరి ఏంటి గ్రూప్ 2లో పేపర్ 2లో ఏముంటుంది, పేపర్ 3లో ఏముంటుంది, పేపర్ 4లో ఏముంటుంది అని అంటే పేపర్ 2లో వచ్చేసి హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మరియు పాలిటీ, సోషల్ సైన్స్ ఉంటుంది. సో ఈ విధంగా సోషాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. సో దాంట్లో 50, 50, 50, 150 మార్క్స్కి పేపర్ 2 ఉంటుంది. మరి పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, 150 మార్క్స్కి ఉంటుంది. 4th పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్, అంటే తెలంగాణ సాధించడానికి, తెలంగాణ తెచ్చుకోవడానికి దానికి ముందు చేసినటువంటి పోరాటం ఏదైతే 1969 తొలి దశ ఉద్యమం నుంచి తెలంగాణ ఏర్పడ్డదాకా కూడా 2014 జూన్ 2 దాకా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటి అంశం మీద 150 మార్కులకి గ్రూప్ 4 పరీక్ష ఉంటుంది. సో ఈ విధంగా ఈ గ్రూప్ 2కు సంబంధించి పేపర్ 4 ప్రశ్నపత్రం ఉంటుంది. సో దీంట్లో ఈ సిలబస్ని ఏ విధంగా చదవాలి అని అంటే మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన లెవెల్ నుంచి పుస్తకాలు చదివినా పర్లేదు, లేదనంటే యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కూడా మీరు ఆ పుస్తకాలను తెచ్చుకొని చదవగలిగితే మీకు చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. అదేవిధంగా మార్కెట్లోకి ఎంతోమంది రాసినటువంటి సరళీకృతం చేసినటువంటి మెటీరియల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఆ మెటీరియల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి ఏం చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే చాలా సీరియస్నెస్తో మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలండి. ఆ ప్లాన్ మాత్రమే మీకు చదవడానికి ఉపయోగపడుతుంది. ఒక రోజులో ఒక ప్లాన్ షెడ్యూల్ని కనుక మనం చేసుకోగలిగితే, ఒక నెలకు సంబంధించిన షెడ్యూల్ని ఈరోజే మనం తయారు చేసుకోవాలి. రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి, ఏ టైం వరకు చదవాలి, ఏ టైం వరకు మన యాక్టివిటీస్ చేసుకోవాలనేటువంటి అంశాలను మీరు స్ట్రిక్ట్గా ఒక డిసిప్లైన్ మెంటాలిటీ తోటి ప్రిపరేషన్ మొదలు పెడితే తప్ప ఉద్యోగం సాధించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ అయిపోయింది. ఈ కాంపిటీషన్
సొసైటీలో మీరు కనుక ఉద్యోగం సాధించాలంటే మీ క్రమశిక్షణ, మీరు చేయాల్సినటువంటి ఒక నిబద్ధతతో మీరు ప్రిపరేషన్ చేయాల్సినటువంటి ఒక కమిట్మెంట్ మీరు తీసుకోవాలి. ఆ కమిట్మెంట్కు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది యాడ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగం సాధించడానికి సాధ్యమవుతుంది. అంటే ఈ ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి అనుమానాలు పక్కకు పెట్టండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాకు ఉద్యోగం తప్పక వస్తుంది, ఉద్యోగంలో నేను ఖచ్చితంగా ఒక పోస్ట్ నాది ఉంటుంది, 1300 పోస్టుల్లో నాదొక పోస్ట్ ఉంటుంది అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకొని నిబద్ధతగా నువ్వు చదవగలిగినప్పుడు, ఒక ప్లాన్ ప్రకారం నువ్వు చదవగలిగినప్పుడు, ఒక సిలబస్ మీద పూర్తి అవగాహన తెచ్చుకొని సిలబస్ మీద పట్టు సాధించి ఆ సిలబస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ అడుగుతున్నాడు, ఆ టాపిక్స్ పైన ఏ విధంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలనేటువంటి అంశాలను కనుక నువ్వు ఆలోచన చేయగలిగితే, నువ్వు దాటిని ఒక క్లుప్తమైనటువంటి అంశాలతోటి మీరు కనుక నిర్లక్ష్యం చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా, మీకున్న సమయాన్ని ప్రతి క్షణం నువ్వు గుర్తు చేసుకుంటూ నువ్వు సాధించాలనుకున్న ఉద్యోగంపై నీ కలలు, నీ ఆశలు ఎప్పుడు దానిపైన కనిపిస్తూ ఉండాలి. నువ్వు దాన్ని నమ్మాలి, దానిపైనే నీ ఆశలు ఉండాలి. ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వస్తే నీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో నువ్వు ఒక కల కనాలి. ఆ కళ కోసం నువ్వు కష్టపడితే డెఫినెట్గా నీ కళ సాకారం అవుతుంది అనడానికి మనకు ఈ సమాజంలో ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో అవకాశాలు మనకు కనిపించాయి. ఇప్పుడు అలా లేదండి, మీకు ఆన్లైన్లో అకాడమీస్ వచ్చాయి, ఆన్లైన్లోనే సిలబస్ చెప్తా ఉన్నారు, మీరు హాస్టల్లో ఉండొచ్చు, మీ ఫోన్లోనే 24 గంటలు చదువుతూ మీరు ప్రిపరేషన్ చేయొచ్చు. మీకు ఏ పుస్తకాలు లేకపోయినా పీడిఎఫ్ ఫార్మేషన్లో కూడా ఈరోజు చదువుకునేటువంటి యాక్సెస్ అనేది ఈ జనరేషన్కి రావడం చాలా అదృష్టం. మరి ఈ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సీరియస్గా ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం క్రమశిక్షణతో మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం చదవగలిగితే, ముందుకు పోగలిగితే ఉద్యోగం మీ సొంతం అవుతుంది. 5 నెలల నుంచి 6 నెలల్లో ఉద్యోగం ఖచ్చితంగా మీరు సాధించవచ్చు. ఎందుకనంటే తక్కువ సిలబసే ఉంది, 4 పేపర్లు మాత్రమే మీరు రాసేది ఉంది. కాబట్టి ఆ పేపర్లు రాయగలిగితే, మీరు అత్యధికంగా మార్కులు తెచ్చుకోగలిగితే మీకు ఉద్యోగం వచ్చినట్టే. అంటే మరి ఏ విధంగా ఉద్యోగం రావాలనంటే మీకు శ్రద్ధ ఉండాలి. మీరు చదువుతున్నటువంటి విషయాలు, అంశాల పట్ల మీకు ఒక జిజ్ఞాస ఉండాలి. అంటే మీ ఎంతూజియాజం, మీ ఇంట్రెస్ట్ అనేది ఆ సబ్జెక్టు పైన ఉండాలి. ఆ సబ్జెక్ట్ చదువుతున్నంతసేపు చాలా ఇంపాక్టబుల్గా మీరు చదవాలి, ఇంపాక్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగం సాధించగలుగుతారు. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఊరికే అలా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవడో ఒకడు మిమ్మల్ని ఒక మాట అంటే ఆ మాట జీవితాంతం మీకు గుర్తుంటుంది. ఎందుకనంటే ఆ మాటను మీరు ఇంపాక్ట్ బ్రెయిన్లోకి తీసుకుంటారు, మీరు అది ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి ఎప్పటికీ మీకు ఆ మాట గుర్తుంటుంది, నన్ను ఊరికే ఇలా ఒకడు అన్నాడు అని. కాబట్టి చదివే అంశాన్ని కూడా నువ్వు ఇంపాక్ట్ చదివితే, నీ బ్రెయిన్కి నువ్వు ఎక్కించుకోగలిగితే ఎప్పటికీ మర్చిపోకుండా నువ్వు ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, మీరు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేవండి, లేచి మెడిటేషన్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోండి. 1 నెల రోజుల టైం టేబుల్ని క్లియర్గా మీరు ముందే డిసైడ్ చేసుకొని ఆ ఒక సమయ పాలనని, ఆ సమయానికి ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా డిస్టర్బ్ కాకుండా మీరు చదవగలిగితే మీ ఉద్యోగం మీకు వస్తుంది. ఇంకొక విషయం నేను చెప్పి, ఈ 6 నెలలు కనుక మీరు కుటుంబాలను, బంధువులను, దోస్తులను, మీ యొక్క టైంపాస్ గేములను అన్నిట్లను పక్కన పెడితే 6 నెలల తర్వాత మీరు డిప్యూటీ తహసీల్దార్గా ఈ సమాజానికి పరిచయం అవుతారు. ఎంతోమంది పేదవాళ్ళు, ఎన్నో కష్టాలు ఉన్నవాళ్ళు, సమయం అందుబాటులో లేని వాళ్ళు, పెళ్ళిళ్ళైన తర్వాత కష్టాలు అనుభవించిన వారు, పేదరికాన్ని జయించిన వారు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఎంతోమంది మనకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మీకు ఎప్పుడు డీమోటివేట్ అయినా కూడా మీరు మీ యూట్యూబ్లో వారి వీడియోలు, వారి జీవిత చరిత్రల గురించి తెలుసుకోండి. డెఫినెట్గా మీకు సాధ్యం అనేది ఒక అవగాహన మీకు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా సిలబస్ పైన ఒక పట్టు సాధించే దిశగా మీరు అడుగులు వేస్తే డెఫినెట్గా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ.